హాయ్ హలో నమస్తే. మన హిందూ బంధువులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ విశిష్టత చరిత్ర ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కామున పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. వైష్ణవంలో రాక్షకులకు రాజైన హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దాంతో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. ఇదిలా ఉంటే తన కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. పరమ విష్ణు భక్తుడు. అది హిరణ్యకశిపుడు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. తనని సంహరించాలని నిర్ణయించుకున్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి నోటిలో విషం పోస్తాడు. అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశిస్తాడు. అయినా ప్రహ్లాదుడికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు. హిరణ్యకశిపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుని హిరణ్యకశిపుడి యొక్క సోదరి అయిన హోలికను పిలిచి ఆమెకున్న శక్తితో ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చెయ్యాలని ఆమెని కోరుతాడు. దీంతో ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటలోకి దూకుతుంది. అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బతుకుతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకొని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరు అంటారు. మరికొందరు పాల్గొన పౌర్ణమి నాడు కామన పున్నమి పేరుట సంబరాలు జరుపుకుంటారు. సతీ వియోగంతో విరాగగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడు దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకున్నారు. మన్మధుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు. తపోభంగంతో తీవ్ర ఆరోగ్య ఆవేశానికి లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. పతి వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివుడితో తన భర్త కామదేవుని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. అలా కోరికలు దహింప చేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు. ఇక హోలీ చేసుకోవడానికి శాస్త్రీయ కారణాలు. వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరాలు, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధులు వ్యాప్తి తగ్గుతుందని ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలు తయారు చేసి తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగుల పొడులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పని చేస్తుందని అర్థం.